హలో అండి. నిన్నటి కంటిన్యూ లాగు నిన్న మేడారం పోయింది అన్నాను కదా, మాత్రం వచ్చేసిందండి. మార్నింగ్ 8:30 అయింది. నైట్ మొత్తం అక్కడ నుండి 2:30కో 3కో బయలుదేరిండు. మార్నింగ్ వచ్చేసరికి మాత్రం 8:30 9 అయింది. మీకు ఒక స్పెషల్ చూపెడతాను చూడండి. అంటే ఆటోమేటిక్గా ఆడ బంగారం ఇస్తారు, ఖచ్చితంగా బంగారం తెచ్చుకోవాలి. మనం ఇక్కడ నుంచి కొంచెం బంగారం తీసుకెళ్ళి అక్కడ కలిపేసి మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచి సమ్మక్క సార్లక నుంచి కొంచెం బంగారం తెచ్చుకోవాలి. అంటే మొక్కుబడులు ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకుపోయి కొంచెం బంగారం అక్కడ వేసి మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చుకొని మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుకొని అందరికీ ప్రసాదం అంచుతారు. మనకు మొక్కుబడి కాదు కాబట్టి మామూలుగా అయితే కొంచెం బంగారం అయితే తెచ్చుకుంటాం మనం. నీకు ఒకటి ఇవాళ చూపిస్తా. కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఆ సమ్మక్క సార్లమ్మ తల్లి మాపై ఎప్పుడు ఆ చల్లని చూపు ఉండాలని ఆ తల్లిని మాత్రం మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చూపిస్తే చూడండి. మొదటిగా మనకి బంగారం అయితే ఇది హాఫ్ కేజీ అంత అయితే వచ్చింది. కొబ్బరికాయ చూడండి. నాకు మాత్రం ఆ సమ్మక్క సార్లమ్మ తల్లి మాత్రం నాకు మాత్రం చీర పంపించిందండి, ఒక ఆడబిడ్డలాగా. నాకు మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. మా సార్ నిన్న నైటే ఫోన్ చేసి నీకు అమ్మ కానించి నీకు మంచి చీర ఇచ్చింది అంటే బంగారం ఇచ్చే అక్కడ ఉంటారు అన్నట్టు పూజారులు, మన అక్కడ గద్దె కాడ ఉన్నప్పుడు మాత్రం ఈ చీర కూడా ఇచ్చిందంట. అసలు నాకైతే ఫుల్ హ్యాపీ. మా అమ్మకు ఫోన్ చేస్తే, బిడ్డ అసలు ఎంత అదృష్టం ఉంటేనే వస్తుందమ్మా ఇట్లా తల్లి కానుంచి చీర నీకు మాత్రం వచ్చింది, నీ ఆరోగ్యం మంచిగా ఉండాలని నా తల్లి చూడాలని మా అమ్మ కూడా అన్నది. ఇదిగోండి, ఏ చీర ఎంత అనేది కాదు, కానీ ఆ అమ్మ సమ్మక్క సార్లమ్మ తల్లి మాత్రం మనకి చీర మాత్రం నాకు వచ్చిందంటే మాత్రం అసలు ఎంత సంతోషంగా ఉందంటే అంత హ్యాపీ అనిపించింది. ఆ తల్లి కటాక్షం ఆ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు పోలేదు కదా, నాకు ఇంత మంచి బహుమతి ఆ తల్లి. అంటే ఆ తల్లి బహుమతి కాదు, అసలు ఆ తల్లి నాకు పంపించిందంటే నేను ఎంత అదృష్టం చేసుకుంటా, నేను ఎంత అదృష్టవంతురాలి కదా. సమ్మక్క తల్లి కానుంచి మంచి చీర వచ్చిందని కదా ఫ్రెండ్స్. బాగుందా చెప్పండి, కామెంట్ చేయండి. అది తల్లి కానుంచి మనకి చీర వచ్చిందని అంటే ఎంత అదృష్టం ఉండాలి కదా. మీరు మంచి మనసుతో మంచి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోస్ వస్తూనే ఉంటాయి, మంచి వీడియోస్ ఇస్తున్నాండి. మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 1K అయింది. మీ అందరి సపోర్ట్తోనే ఇంకొంచెం మంచిగా ముందుకెళ్తే మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి, వీడియోస్ వస్తూనే ఉంటాయి. బాయ్.